డెమోక్రటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుంది. ఏతో అందరూ అన్నీ నేర్చుకోవచ్చు, ఏ ఎడ్యుకేషన్ నేర్చుకోవచ్చు, అందులోనూ అత్యద్భుతమైన క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ నేర్చుకోవచ్చు అనమాట. తర్వాత కోడింగ్ లాంటి పనులు కూడా ఏ చేస్తాయి, మనుషులతో పని ఏం లేదు, కంప్లీట్గా అన్నీ ఏ చేస్తుంది అనమాట. ఏ వచ్చిన తర్వాత అంటే వచ్చే 10 సంవత్సరాల్లో కాస్త ఏ మనుషుల్లోకి రాగానే 10 ఇయర్స్ కూడా పట్టదంట. కంప్లీట్గా 10 ఇయర్స్లో యూనివర్సిటీస్ అన్నీ ఇర్రెలవెంట్ అయిపోతాయి, వాటికి పని లేకుండా అయిపోద్ది. స్టూడెంట్స్ యూనివర్సిటీస్కి వెళ్ళి చదవరు, ఏ సూపర్ ట్యూటర్స్ ద్వారానే అన్నీ నేర్చుకుంటారు. ఏనే ప్రపంచాన్ని రూల్ చేయబోతుందని చెప్పి గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ జాఫ్రే హింటన్, ఆయనకి నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆయన అల్టిమేట్గా చెప్తున్నారు వచ్చే 10 సంవత్సరాల్లో యూనివర్సిటీస్ అన్ని ఇర్రెలవెంట్ అయిపోతాయి, విద్యా వ్యవస్థే మారిపోద్ది, ఏఐ మాత్రమే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మాత్రమే సూపర్ ట్యూటర్గా పనిచేస్తాయి. మనం చూసాం జనరేటివ్ ఏఐ అనేది వచ్చిన తర్వాత ఈ చాట్ జీపీటీ, డీప్ సీక్ ఇవన్నీ వచ్చేసాయి. ప్రతి విషయం మనకు తెలిసిపోతుంది, ప్రతి విషయం మనం నేర్చుకోవచ్చు. అంటే ఒక టీచర్ కన్నా, ఒక రీసెర్చ్ పేపర్ కన్నా బెటర్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా తప్పులు దొరుకుతున్నాయి, అది వేరే విషయం. రాను రాను ఇంకా బెటర్గా ఉండొచ్చు. అయితే నా క్వశ్చన్ ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రశ్న ఏంటంటే, ఏఐ ట్యూటర్స్ ఉండొచ్చు, సూపర్ ట్యూటర్స్ ఉండొచ్చు, వాళ్ళకన్నా సూపర్ ట్యూటర్స్ ఉండొచ్చు మిషన్ లెర్నింగ్ ద్వారా, టెక్నాలజీ ద్వారా, ఓకే. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, టీచర్ అనేవాళ్ళు స్టూడెంట్ యొక్క ఎమోషన్ కానీ ఒక క్వశ్చన్ లాగా యాక్ట్ చేస్తారు. టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ అనేది మెషిన్ అండ్ మ్యాన్ రిలేషన్షిప్ కాదు, ఇట్స్ అ హ్యూమన్ టు హ్యూమన్ ఎమోషనల్ రిలేషన్షిప్ కూడా. అది ఒక గురు శిష్య సంబంధం. దాన్ని ఏఐ రీప్లేస్ చేయగలదా? అసలు సాధ్యమవుతుందా? ఇదే పెద్ద ప్రశ్న.